మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండవలసిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ అక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజు మార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉన్నారనమాట. ఇప్పుడు మిథున రాశి వారికి గురువు యొక్క వక్రగతి వలన ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మిథున రాశి వారికి 13వ తారీఖు నవంబర్ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల 25 వరకు అతిచారంలో ఉన్నటువంటి గురువు అంటే కర్కాటకంలో ప్రవేశించినటువంటి గురువుకి వక్రగతి ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో అంటే ద్వితీయ స్థానంలో, ఈ ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మిథున రాశి వారికి మనస్సౌఖ్యం యశో వృద్ధి సౌభాగ్యంచ ధనాగమ ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్థానగే గురువు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఇక్కడ గురువు ఈ మిథున రాశి వారికి 2వ స్థానంలో అంటే కర్కాటకంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. మనస్సు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుంది, మనస్సౌఖ్యం ఆనందంగా ఉంటుంది, యశో వృద్ధి కీర్తి పెరుగుతుంది, ధనం సౌభాగ్యంచ సర్వ విషయాల్లోనూ కూడా
ధనం లాభిస్తూ ఉంటుంది, సర్వ విషయాల్లోనూ కూడా సుఫలితాలు కలుగుతూ ఉంటాయి. ధర్మ కార్యములు అన్ని కూడా మీరు చేయగలుగుతూ ఉంటారు. ధర్మ వ్యయం, మంచి పనులు కూడా మీరు ఖర్చు చేస్తూ ఉంటారు. మనస్సౌఖ్యం, మనసంతా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి సుఫలితాలన్నీ కూడా ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కలుగుతాయి. తదుపరి ఆయన అతిచారం వీడి మిథున రాశిలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు జన్మల్లో ఇచ్చేటటువంటి ఫలితాలు ఇస్తాడు. జన్మల్లోనే అంటే ఆ రాశిలోనికే ప్రవేశించినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే రాజకోపో యశోహాని రుద్రోగస్య విరోధకం బుద్ధిభ్రంశో భాగ్యహాని భయం తనుగతే గురవు. తనుగతి అంటే శరీరం, అదే తనుగతి అంటే జన్మల్లోకి గురువు ప్రవేశించినప్పుడు, అంటే మిథునంలోకి ప్రవేశించినప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని గురించి చెప్తున్నారనమాట ఆయన. గౌరవ హాని, భయము, చేసేటటువంటి పనిలో ఆటంకాలు, చిక్కులు, బుద్ధి చాంచల్యం, బుద్ధి ఒక రకమైన ఆలోచన ఉన్నదండి, రకరకాలుగా ఆలోచించటం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ధన నష్టం, ఆపదలన్నీ కూడా సంభవించేటటువంటి అవకాశం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఆ కాలంలో వీరు రెండో స్థానంలో, అంటే ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు బాగానే ఉంది. తదుపరి మళ్ళీ జన్మల్లోకి వచ్చారు కాబట్టి ఆ జన్మల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గురువుకి సంబంధించిన కవచం అని ఉంటుందండి. ఆ గురు కవచం, ఆపద జరుగుతుంది, ఆపదలు అన్నప్పుడు ఎప్పుడైనా సరే మనకి యాక్సిడెంట్స్ అవటమో గాయాలు అవటమో జరుగుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం నిత్యము చేసేటటువంటివి కాకుండా కొన్ని కవచాలని ఉంటాయండి. కవచము అంటే మన రక్షించేది. కాబట్టి ఆ గురు సంబంధించిన కవచం చదువుకున్నట్టయితే మనం ఈ విధమైనటువంటి బాధల నుంచి మనం విముక్తి కావచ్చు. అర్థమైంది కదండి? ఈ విధంగా చేసుకోండి. అలాగే మీరు రోజు చేసేటటువంటి నవగ్రహాలు చేసుకోండి. చేసుకుంటూనే ఈ కవచాన్ని అడిషనల్గా రోజు ఒకసారి చెప్పండి. చాలా తక్కువ కాలమే కదండి, మార్చి 11 వరకు. అది కూడా జన్మంలో ఉన్నదికి చూసుకుంటే డిసెంబర్ నుంచి మార్చి 3వ తారీఖు వరకు, అంటే 3వ తారీఖు 11వ తారీఖు వరకు 3వ నెలలో చెప్తే పెద్ద కష్టం ఏం కాదు. 12 నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల పాటు అది చదువుకున్నట్టయితే మీకు ఆ గాయాలు అవ్వకుండా ఉండటానికి అవకాశమే శుభం. అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాగే మన మాటలో కూడా తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం, కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. 4వ స్థానంలో గురు సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా చేత మిత్తమే చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా ఎప్పుడు వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు. కాబట్టి వీరు కూడా ఇక్కడ 3 నెలల కాలం మీకు శుభఫలితాలు ఇచ్చేటటువంటిది కేవలం 23-24 రోజులైతే దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా 3 నెలల పాటు ఉంది. కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు, పద్యాలు, గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా 1.25 కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి, గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితునికో ఎవరికో ఇచ్చి వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి ఈ గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు. మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ, తామలపాకులో పండు, కాస్త మిగతా దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ ఇచ్చి, అదే మీరు కొన్ని లక్షాధికారి అయ్యి ఉండి మళ్ళీ 5 రూపాయలు పెట్టవద్దండి. ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు. ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు 100 రూపాయలు. కాబట్టి ఖచ్చితంగా 200-300 పెట్టి వారికి దానం ఇచ్చేసి ఆ
ఆ ఈ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు. శుభం భూయాత్.